ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, భోగి రోజు ఈ ఒక్క వస్తువుని మంటల్లో వేసావంటే నీ దరిద్రం మొత్తం కాలిపోతుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని ఈరోజు తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పిన ఆ ఒక్క వస్తువుని మంటల్లో వేసి మీ దరిద్రాన్ని పోగొట్టుకుంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, భోగి అంటే ఏమిటో తెలుసా నీకు? భోగి అంటే పాతదాన్ని విడిచిపెట్టడం, చెడు అలవాట్లకు వీడ్కోలు చెప్పడం, బాధలకు ముగింపు పెట్టడం. మన పెద్దలు ఎందుకు భోగి మంటలు వేస్తారో తెలుసా తల్లి నీకు? పాత దరిద్రాన్ని, పాత కర్మను, పాత కన్నీళ్లను కాల్చేందుకు. భోగి ఒక పండుగ కాదు బిడ్డ, అది జీవిత శుద్ధి ప్రక్రియ. అది లక్ష్మీదేవిని ఆహ్వానించే రహస్య ద్వారం అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: భోగి మంటల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు. ఏంటో విందాం రండి. భోగి మంటలు కేవలం కట్టెలు కాల్చేందుకు కాదు తల్లి. అవి నీ దరిద్రాన్ని, నీ ఇంట్లోని నెగిటివ్ శక్తిని, నీ అదృష్టాన్ని కట్టిపడేసిన బంధాలను కాల్చేందుకు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: అగ్నిదేవుడు నిష్కపటుడు. నిజమైన భక్తి ఉంటే నీ బాధలను కూడా బూడిద చేస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: భోగి రోజు లక్ష్మీదేవి ఎందుకు తిరుగుతుందో తెలుసా తల్లి? బిడ్డ, భోగి రాత్రి లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుంది తల్లి. ఏ ఇల్లు శుభ్రంగా ఉందో, ఏ మనసు పవిత్రంగా ఉందో, ఏ ఇంట్లో కృతజ్ఞత ఉందో అక్కడే ఆమె అడుగు పెడుతుంది. కానీ బిడ్డ, ఒక ముఖ్యమైన పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఏమిటంటే, నువ్వు నిజంగా దరిద్రాన్ని వదలడానికి సిద్ధమా? నీ బాధలను విడిచిపెట్టే ధైర్యం ఉందా? భోగి రోజు మంటలో వేయవలసిన ఆ ఒక్క వస్తువు ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు అసలు రహస్యం చెప్తున్నాను తల్లి. చాలామందికి ఇది తెలియక భోగి మంటలు వేసి కూడా అదే కష్టాల్లో మిగిలిపోతారు. భోగి రోజు మంటల్లో వేయవలసిన ఒక్క వస్తువు పాత, చిరిగిన, వాడలేని వస్త్రం. అవును బిడ్డ, ఈ ఒక్క వస్తువు మీ దరిద్రానికి ప్రతీక. పాత పట్టుకు దరిద్రంతో ఉన్న సంబంధం ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. మన శాస్త్రాల ప్రకారం చిరిగిన బట్టలు, కాలం చెల్లిన వస్త్రాలు, నెగిటివ్ ఎనర్జీ పీల్చుకున్న దుస్తులు, ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అక్కడ నిలబడదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ దుస్తులు నీ స్థితిని చెప్తుంటాయి. పాత పట్టులు దాచుకున్నవాడు పాత బాధలను కూడా దాచుకుంటాడు. భోగి మంటల్లో బట్టలు వేయడం అంటే ఏమిటో తెలుసా? భోగి రోజు పాత బట్టలను మంటల్లో వేయడం అంటే పేదరికాన్ని విడిచిపెట్టడం, అప్పుల భారం వదలడం, అవమానాలను కాల్చేయడం, కన్నీళ్లకు ముగింపు పలకడం.
ఇది కేవలం మంట కాదు బిడ్డ, ఇది కర్మశుద్ధి యజ్ఞం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఎలా వెయ్యాలి తల్లి అనేదే కదా నీ ప్రశ్న, దానికి సమాధానం చెప్తానమ్మా, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. చాలా ముఖ్యమైన విధానం ఇది. భోగి రోజు ఉదయం ముందుగా స్నానం చేయాలి, దేవుణ్ణి నమస్కరించాలి. పాత బట్టను చేతిలో పట్టుకొని ఇలా మనసులో చెప్పాలి, ఈ బట్టతో పాటు నా దరిద్రాన్ని, నా బాధలను, నా కన్నీళ్లను అగ్నికి అర్పిస్తున్నాను అని. ఆ బట్టను మంటలో వేయాలి, మంట వైపు చూసి నమస్కారం చేసుకోవాలి అంటున్నారు బాబాగారు. ఆ సమయంలో ఈ మాట చెప్తే అద్భుతం జరుగుతుంది తల్లి. బిడ్డ, ఈ మాటలు చెప్తే లక్ష్మీదేవి తప్పకుండా వింటుంది. అమ్మా లక్ష్మీదేవి, నేను పాత దరిద్రాన్ని విడిచిపెడుతున్నాను, నూతన జీవితం ఇవ్వమ్మా, నా ఇంట్లో వెలుగు నింపమ్మా అని ప్రార్థించాలి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భోగి రాత్రి జరిగే అద్భుతాలేమిటో చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. చాలామంది ఏమంటారో తెలుసా, భోగి తర్వాత రోజు మనసు తేలికగా అనిపిస్తుంది, ఇంట్లో శాంతి పెరుగుతుంది, అనుకోని శుభవార్త వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి, ఇది లక్ష్మీదేవి అడుగు శబ్దం అంటున్నారు బాబాగారు. నీకు ఇంకా నమ్మకం కలగటం లేదు కదా తల్లి, నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక పేద కుటుంబం, ఎప్పుడూ అప్పులే, ఎప్పుడూ కష్టాలే. ఆ కుటుంబంలోని ఆడబిడ్డ సాయిబాబా భక్తురాలు. ఆమె భోగి రోజు తనకు ఇష్టమైన చిరిగిపోయిన పాత చీరను మంటలో వేసింది. ఆమె చెప్పింది ఒక్క మాట, బాబా ఈ పేదరికం నాకు ఇక చాలు అని. అదే సంవత్సరం భర్తకు ఉద్యోగం, అప్పులు తీరడం, ఇంట్లో నవ్వులు. ఇది అద్భుతమా? కాదు బిడ్డ, ఇది నమ్మక ఫలితం అంటున్నారు బాబాగారు. భోగి రోజు చెయ్యకూడటి పనులు కూడా ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. పాత బట్టలు దాచుకోవద్దు, చిరిగిన దుస్తులు ధరించవద్దు, కోపంగా ఉండవద్దు, ఎవరిని అవమానించవద్దు. గంగిరెద్దును చూసినప్పుడు కూడా అవమానించక తల్లి, ఆదరించు అంటున్నారు బాబాగారు. భోగి తర్వాత లక్ష్మీదేవి నిలబెట్టుకోవాలంటే భోగి రోజు మంటల్లో వేసినంత మాత్రాన సరిపోదు బిడ్డ. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మనసు పరిశుభ్రంగా ఉంచాలి, మాటల్లో మాధుర్యం ఉండాలి, కృతజ్ఞత అలవాటు కావాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ పేదరికం నీ ఇంట్లో కాదు, నీ మనసులో ఉంది. భోగి రోజు దాన్ని అగ్నికి అప్పగించు. ఈ సందేశం వింటున్న నువ్వు అదృష్టవంతుడివి బిడ్డ, ఎందుకంటే ఈ భోగి నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది, పాత బాధలకు ముగింపు పలుకుతుంది, కొత్త వెలుగుకు ప్రారంభం ఇస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు నీ ఇంట్లో నిలబడతాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు భోగి రోజు మంటల్లో వేసింది కేవలం బట్ట కాదు, అది నీ జీవితాన్ని కట్టిపడేసిన బంధనం తల్లి. ఎందుకు కొందరికి భోగి తర్వాత కూడా కష్టాలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. బిడ్డ, చాలామంది భోగి మంట వేస్తారు, కానీ జీవితంలో మార్పు రావడం లేదు అని బాధపడతారు. దానికి కారణం ఏంటో తెలుసా? మంటలో బట్ట వేస్తారు, కానీ మనసులో దరిద్రాన్ని వదలరు. పెదవులతో ప్రార్థన, హృదయంలో అనుమానం. సాయిబాబా స్పష్టంగా చెప్తారు, భక్తి అగ్ని లాంటిది, సగం కాలిస్తే నొప్పి, పూర్తిగా కాలిస్తే విముక్తి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భోగి మంటను కేవలం పండగ మంటగా చూడకూడదు తల్లి. అది అగ్నిదేవుడు, కర్మ ఫలదాత, పాప విమోచకుడు. భోగి రోజు అగ్నిదేవుడు నీ జీవిత ఖాతా తెరుస్తాడు. ఏది విడిచిపెడతావో, ఏది ఇంకా పట్టుకొని ఉంటావో అన్నీ చూస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ పాత బట్ట మంటలో వేస్తున్నప్పుడు ఈ 5 విషయాలు కూడా మనసులో వదిలేయాలి. 1, అప్పుల భయం. 2, నా జీవితం మారదు అన్న భావన. 3వది గత అవమానాలు. 4వది ఇతరులపై ద్వేషం. 5వది దేవుడిపై అనుమానం. ఇవి వదిలిన రోజే నిజమైన భోగి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, లక్ష్మీదేవికి నచ్చే భోగి ఎలా ఉండాలో చెప్తాను వినమ్మా అంటున్నారు. లక్ష్మీదేవి ధనానికి దేవత కాదు బిడ్డ, ఆమె పరిశుభ్రతకు, క్రమశిక్షణకు, కృతజ్ఞతకు దేవత. భోగి రోజు ఈ 3 ఉంటే చాలు, శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన మనసు, శుభ్రమైన మాట, అప్పుడు ఆమె నిన్ను వదలదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భోగి ఉదయం సాయిబాబాను స్మరించాలి. భోగి రోజు ఉదయం ఒక్కసారి అయినా సాయిబాబాను ఇలా పిలువు బిడ్డ, బాబా ఈ ఇంట్లో ఉన్న పేదరికాన్ని తీసుకుపో,
నా శ్రమకు ఫలితం ఇవ్వు, నా కన్నీళ్లకు ముగింపు పెట్టు. ఈ మాటలు నేరుగా హృదయం నుంచి రావాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భోగి రోజు దానం చేస్తే రెట్టింపు ఫలం వస్తుంది బిడ్డ. భోగి రోజు దానం చేస్తే లక్ష్మీదేవి 1000 రెట్లు ఇస్తుంది. పాత కానీ ఉపయోగపడే బట్ట, అన్నం, కొద్దిగా నూనె, గోరింటాకు, నువ్వులు ఎవరికి అయినా ఇచ్చిన మనసులో ఒక్క మాట చెప్పు, నాకు ఉన్నదానితో సంతృప్తి. అదే లక్ష్మీదేవి మంత్రం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రైతులు పేదవాళ్ళు ఎందుకు భోగి పాటలు పాడతారో తెలుసా? భోగి పాటలు కేవలం ఆనందానికి కాదు తల్లి, అవి కృతజ్ఞత గీతాలు, భూమికి నమస్కారం, శ్రమకు గౌరవం. పేదవాడి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా ఎందుకు ఉంటుందో తెలుసా? అతనికి అహంకారం ఉండదు, కృతజ్ఞత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. భోగి రాత్రి కల వస్తే అర్థం ఏమిటో తెలుసా తల్లి నీకు? చాలా మందికి భోగి రాత్రి వింత కలలు వస్తాయి బిడ్డ. నీరు కనిపిస్తే ధనం, వెలుగు కనిపిస్తే శుభవార్త, పాత ఇల్లు కూలితే కష్టాల ముగింపు, నూతన ఇల్లు కొత్త జీవితం. ఇవి లక్ష్మీదేవి సంకేతాలు తల్లి. భోగి తర్వాత రోజు ఏం చేయాలో చెప్తాను విడమ్మా అంటున్నారు బాబాగారు. భోగి తర్వాత రోజు అంటే సంక్రాంతి. ఆ రోజు ఈ 3 చేస్తే లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఉదయం దీపం వెలిగించాలి, ఇంట్లో పెద్దవాళ్లకు నమస్కరించాలి, ఎవరిని తక్కువ చేయకూడదు. ఒక తల్లి కన్నీళ్ల కథ చెప్తాను వినమ్మా అంటున్నారు బాబాగారు. ఒక తల్లి, భర్త లేడు, ఆదాయం లేదు, పిల్లల భవిష్యత్తు అంధకారం. భోగి రోజు ఆమె దగ్గర ఉన్న చివరి పాత చీరను మంటల్లో వేసింది. ఆమె ఏడుస్తూ చెప్పింది, అమ్మ లక్ష్మి, ఇక నన్ను పరీక్షించకు. ఆ ఏడాది పిల్లలకు స్కాలర్షిప్ వచ్చింది, ఒక సహాయం కూడా వచ్చింది, ఒక ఆశ మిగిలింది. లక్ష్మి ఎప్పుడు కన్నీళ్లను పట్టించుకోకుండా ఉండదు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ ఈ ఒక్క తప్పు చేస్తే భోగి ఫలం పోతుంది. అహంకారం, నేనే గొప్ప అన్న భావన, ఇతరుల కష్టాన్ని తక్కువగా చూడటం. అంతేకాదు తల్లి, దరిద్రం పోవాలంటే ముందు అహంకారం పోవాలి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భోగి అంటే కొత్త సంకల్పం. భోగి రోజు ఒక సంకల్పం చేయాలి బిడ్డ. నేను కష్టపడతాను, నేను నిజాయితీగా ఉంటాను, నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను ఎవరిని మోసం చేయను. ఈ సంకల్పం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. బిడ్డ నువ్వు ఇది వింటున్నావంటే నీ జీవితం మారే దశలో ఉంది. భోగి నీ గతానికి ముగింపు, నీ భవిష్యత్తుకు ఆరంభం. పాతది కాలిపోవాలి, కొత్తది రావాలి అంటే ఈ ఒక్క పని చేయాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ భోగి మంటలో వేసిన ఆ ఒక్క వస్తువు ఇప్పుడు నీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చడం మొదలు పెడుతుంది తల్లి. భోగి తర్వాత మొదలయ్యే 40 రోజుల రహస్యం. బిడ్డ భోగి ఒక రోజుకే ఫలితం ఇవ్వదు. భోగి తర్వాత వచ్చే 40 రోజులు నీ జీవితానికి పరీక్షాకాలం. అగ్ని నీ దరిద్రాన్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు లక్ష్మి నీ సహనాన్ని పరీక్షిస్తుంది. నేను ఇచ్చే ముందు నీ నమ్మకాన్ని కొలుస్తాను అని. మొదటి 7 రోజుల్లో కనిపించే చిన్న సంకేతాలు. భోగి తర్వాత మొదటి 7 రోజుల్లో ఈ మార్పులు గమనిస్తే సంతోషించు బిడ్డ. ఇంట్లో మాటలు తగ్గుతాయి, అనవసరపు ఖర్చులు ఆగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉదయం తొందరగా నిద్రలేస్తావు. ఇవి లక్ష్మి అడుగుల శబ్దాలు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, 8 నుంచి 21 రోజుల్లో జరిగే అద్భుత మార్పులు. ఈ కాలంలో లక్ష్మీదేవి నీ ఇంటి తలుపు దగ్గరే ఉంటుంది. చిన్న సహాయం, అనుకోని అవకాశం, ఎవరూ గుర్తు చేసుకోవడం, చిన్న మొత్తంలో డబ్బు రావడం, ఇవన్నీ సంకేతాలు బిడ్డ. విమర్శించకు అంటున్నారు బాబాగారు. 21వ రోజు నుంచి 40 రోజుల మధ్య జరిగే మలుపు. ఇదే అసలైన పరీక్ష తల్లి. ఈ సమయంలో ఆలస్యం, నిరాశ, ఇంకా ఏమీ మారలేదు అన్న భావన వస్తాయి. సాయిబాబా హెచ్చరిస్తున్నారు, ఈ దశలోనే చాలా మంది నన్ను వదిలేస్తారు, కానీ నువ్వు వదలకపోతే అద్భుతం తప్పకుండా జరుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ధనం వచ్చినా నిలవకపోవడానికి అసలు కారణం ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. బిడ్డ చాలా మంది అంటారు డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు. దానికి కారణం తెలుసా? కృతజ్ఞత లేకపోవడం, వచ్చిన దాన్ని తక్కువగా చూడడం, ఇతరులతో పోల్చుకోవడం. లక్ష్మీదేవి అవమానం తట్టుకోదు తల్లి అంటున్నారు బాబాగారు. ధనం నిలవాలంటే ఈ 3 తప్పనిసరి. భోగి తర్వాత ఈ 3 అలవాట్లు ఉంటే లక్ష్మి ఎక్కడికి పోదు. రోజు ఒక్క దీపం, వచ్చిన ధనానికి నమస్కారం, కనీసం ఒక్కరికైనా సహాయం చేయడం, ఇవి లక్ష్మీ బంధనాలు అంటున్నారు బాబాగారు. భోగి తర్వాత ఇంట్లో ఈ మార్పులు వస్తే వేగంగా ఫలితం ఉంటుంది. ఇంట్లో పనికిరాని వస్తువులు తొలగింపు, పగిలిన గాజులు, గడియారం ఉంచుకోవద్దు,
తలుపు ముందు చెత్త ఉండకూడదు, వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, లక్ష్మీదేవి శుభ్రతను ప్రేమిస్తుంది అంటున్నారు బాబాగారు. ఎవరికీ చెప్పకూడని ఒక్క రహస్యం నీకు చెప్తాను బిడ్డ, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. బిడ్డ, భోగి రోజు నువ్వు వేసిన సంకల్పాన్ని ఎవరికీ చెప్పొద్దు, ఎందుకంటే అసూయ లక్ష్మికి శత్రువు. కాబట్టి నిశ్శబ్దంగా ఎదిగిన వాడిని ఎవరూ కూల్చలేరు. కాబట్టి నువ్వు నీ సంకల్పాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలి, అప్పుడే నీ సంకల్పం నెరవేరుతుంది అని బాబాగారు ఒక రహస్యమైన విషయాన్ని మనతో చెప్పారు. ఇంకా కష్టాలు వస్తే భయపడకూడదు, భోగి తర్వాత కూడా కష్టాలు వస్తే భయపడకు బిడ్డ. అవి చివరి శుద్ధి, అవి కర్మ బాకి, అవి పరీక్షలు. అగ్ని చివరి మలినాన్ని మొదట తీసేస్తుంది. భోగి తర్వాత 41వ రోజు ప్రత్యేకం. 41వ రోజు ఉదయం ఇలా చెప్పు బిడ్డ, అమ్మా లక్ష్మి, నేను నీ కోసం ఎదురు చూశాను, ఇప్పుడు నీవే నన్ను వదలవద్దు. ఈరోజు దీపం వెలిగిస్తే చాలా శక్తివంతం. నువ్వు కాల్చింది బట్ట కాదు బిడ్డ, నీ పేదరికానికి శిక్షణ ఇచ్చావు, ఇక అది నీ దగ్గరికి రాదు అంటున్నారు బాబాగారు. అప్పుల్లో ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులకు, తరతరాల పేదరికంతో బాధపడే వాళ్ళకు, కన్నీళ్లు దాచుకుని నవ్వే వాళ్ళకు ఇది వారి జీవిత మలుపు. బిడ్డ, ఇది వినేవాడు సాధారణుడు కాదు. భోగి నీ పాత జీవితానికి సమాధి, నీ కొత్త జీవితానికి పునాది. లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడుతుంది, ఇప్పుడు నువ్వే ఆమెను నిలబెట్టాలి అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు భోగి రోజున ఆ వస్తువును మంటల్లో వేసి మీ దరిద్రాన్ని పోగొట్టుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కూడా కామెంట్ చేసి మీ భక్తిని లక్ష్మీదేవికి, బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ భోగితోటి మీ కష్టాలన్నీ గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారి మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం శ్రీ మాత్రే నమః.